ఈరోజు మనము ఒక బేసిక్ ఫర్టిలిటీ చెకప్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే మీరు 1 ఇయర్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు ప్రెగ్నెన్సీ కోసము. సో మేము ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు. సో మేము బేసిక్ టెస్ట్‌లు ఏం చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది అని చెప్పి చాలామంది పేషెంట్స్ కామన్‌గా అడుగుతూ ఉంటారు. హలో అండి. ఐయామ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇందులో ఫిమేల్స్ విషయానికొస్తే ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అల్ట్రాసౌండ్‌లో మనకి గర్భసంచి ఎలా ఉంది, ఎగ్స్‌లో మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది. సో ఇవి 2 తెలిసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 50-60% మనకు ఐడియా వస్తుంది. సో ఇవి 2 బాగున్నాయి. దెన్ ట్యూబ్ టెస్ట్ అంటారు. హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కానీ, సోనోసాల్పింగోగ్రఫీ కానీ. సో ట్యూబ్ టెస్ట్ అది కూడా చేసుకుంటే మనకి ఎవాల్యుయేషన్‌కి కొంచెం బెటర్‌గా ఉంటుంది. దెన్ ఇంకా మరి మేల్స్ విషయానికొస్తే మెయిన్‌గా సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్‌లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. సో ఇది ఎలా ఉంది అని మనము బేసిక్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ కొన్ని హార్మోన్ ప్రొఫైల్స్ కూడా చూస్తే మెయిన్‌గా ఫిమేల్స్‌లో కొన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్, సో ఇలాంటివి కొన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేల్స్‌లో కూడా ఒకసారి థైరాయిడ్, షుగర్ లెవెల్స్, సో బేస్డ్ ఆన్ సెమెన్ అనాలిసిస్ అది కూడా ఎలా ఉంది మనం చూసుకున్నట్లయితే మనకి ఒక బేసిక్ ఫర్టిలిటీ వర్కప్ అనేది అవుతుంది. సో మనకి ఎవ్రీ మంత్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఒక 8-10% అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ బాగున్నప్పటికి కూడా మనకు ఛాన్స్ 10% ఉంటుంది. బట్ ఇందులో ఎవరికైనా ఎగ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా యూట్రస్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అని, అడినోమయోసిస్ అని, సో అంటే గర్భసంచిలో వాపు అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం తెలుసుకుంటే దానికి మనం కొంచెం తొందరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.